గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రెనటాస్ కడాయి టీ ఏ విధంగా మనం పెట్టాలి, దీని తాలూకు ఉపయోగాలు మనం తెలుసుకుందాం. ఇది చాలా వరకు ఏంటంటే ఇది హెల్త్ టీ, ఆయుర్వేదం టీ అంటాం మనం. ఇది నేను రెగ్యులర్గా గత 1 ఇయర్గా మేము రెగ్యులర్గా తాగుతున్నాము. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం రెగ్యులర్గా మనం తాగే టీకి 2 టీలు అవుతాయి. ఇటువంటి నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. ఇది రెండో గ్లాస్ అండి. ఇది ఏం చేయవలసిన అవసరం లేదు. మనం బయట రెగ్యులర్గా టీస్ మనం మిల్క్ టీ తాగుతాము. అదేంటంటే టీ కాఫీ ఏంటంటే ఎక్కువగా వాటర్ వేసుకుంటూ పాలు షుగరు అన్నిటితో పాటు మనం ఎక్కువగా మరిగించి తాగుతాము. కానీ ఈ రెనటాస్ కడాయి టీ ఏమీ అవసరం లేదండి. జస్ట్ వేడి చేశాను. ఇందులో ఎక్కువగా వేడి కూడా అవసరం లేదండి. ఇందులో మనకి ఈ రెనటాస్ కడాయిలో ఒక 30 సాసెట్స్ ఉంటాయండి. ఒక 30 సాసెట్స్ ఉంటాయి. ఈ ఒక్క సాసెట్లో మనకి 2.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. మనం ఈ టీలో ఈ పౌడర్లో మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. పాలు వేయవలసిన అవసరం లేదు, టీ పొడి అవసరం లేదు, షుగర్ అవసరం లేదు. ఈరోజు మనకి అన్ని రకాల డిసీజులు రావడానికి, ఈరోజు డైజెస్ట్ సిస్టమ్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అల్సర్స్ కానీ, ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ, చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడానికి మనకి ఈరోజు మనం వాడే టీ పొడి, తాగే టీ, పాలు, నెక్స్ట్ షుగర్ కూడా మనకి నష్టమే. కానీ ఈరోజు మనం కడాయి టీ తాగుతున్నాము. ఇదేంటంటే ఎక్కువగా వాటర్ చేయవలసిన అవసరం లేదు. కొంచెం బాయిల్ చేసుకుంటే చాలు. మనకి కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క పౌడర్నండి, ఇది సుమారుగా ఒక 3 నుంచి 4 టీ అంటే 150 ml నుండి 200 ml వాటర్కి మనం ఫస్ట్గా మనం ఏం చేసుకుంటామంటే ఇందులో పౌడర్ తీసుకుంటాం. ఈలోపు వాటర్ మరుగుతూ ఉంటుంది. ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 70% బాయిల్ అంటే మరిగే వాటర్ అవసరం లేదు. ఒక 70% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకుంటాం. ఇది నేను కట్ చేశాను. ఇది కట్ చేసి ఇందులో ఉన్న పౌడర్ని మనం ఏదైతే గ్లాస్లో ఉన్నాడో ఒక గ్లాస్లో తీసుకున్నాను. టోటల్లీ ఇందులో ఉన్న టోటల్ పౌడర్లో ఒక 18 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. మన రెగ్యులర్గా మంచి ఇంగ్రీడియంట్స్ అండి. గ్రీన్ టీ ఉంటుంది, అల్లం ఉంటుంది, మిరియాలు ఉంటాయి. ఇలాగ ఏంటంటే మనం ఒక మంచి ఔషధాలు కలిగిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఉసిరి ఉంటుంది, యాలక్కాయ ఉంటుంది, లవంగాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ 18 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మ్యాంగోస్టీన్ ఉంటుంది. ఈ 18 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి తీసుకొచ్చారండి ఈ కడాయిని. ఇది కలపడం, తాగడం కూడా చాలా ఈజీ. ఇది నిజంగా చాలా చాలా బాగుంటుందండి, టేస్టీ. ఈ వేరే వాటర్ తీసుకుంటాం. సింపుల్ అండి. ఈ కడాయి టీని కలపడం అనేది చాలా సింపుల్ అన్నమాట. ఆ పౌడర్ని జస్ట్ ఆ ఒక్క సాసెట్టే ఎంత టీగా చేయొచ్చు. టేస్ట్ అయితే ఇందులో ఒక 18 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి. ఒక 18 రకాల టేస్ట్లు ఉంటాయి. స్వీట్గా ఉంటుంది, రకరకాలుగా మంచి మంచి టేస్ట్ వస్తుందండి. ఇది తాగిన వెంటనే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ రిలాక్స్ అవుద్దండి. మనం బయట మిల్క్ టీ తాగితే మరి అది ఎలా ఉంటుందో తెలియదు. కానీ చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం టీ పరంగా చూసుకుంటే ఒక సాసెట్, ఇది టీ గ్లాస్ అండి, ఒక సాసెట్ సుమారుగా ఈ క్వాంటిటీ తీసుకుంటే 4 టీ అంటే 4 టీలు అవుతాయండి. ఇది తీసుకుంటే మేమైతే కొంచెం ఎక్కువ తాగుతాం సార్. మాకు ఆరోగ్యం కావాలి, హెల్త్ కావాలి కనుక మేము చాలా ఎక్కువ తీసుకుంటాం. ఇది యాక్చువల్గా ఒక 4 మెంబర్స్ తీసుకోవచ్చండి. బయట మనకి మామూలు టీలే ఇంచుమించు ఒక 15 to 20 రూపీస్ అమ్ముతున్నారు. అటువంటిది ఒక 18 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి అటువంటిది ఒక ఎక్స్ట్రాడినరీ టేస్ట్ని మనకైతే ఇస్తుందండి ఇది. సో
ఇది తీసుకోవడం వల్ల నిజంగా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే చూడండి ఫ్రెండ్స్, ఇది కడాయి టీ. ఇది యాక్చువల్గా నలుగురు తాగొచ్చు, కానీ ఇద్దరు తాగుతున్నాము. టోటల్లీ ఇది తాగిన వెంటనే మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, మజిల్స్ ఫ్రీ అవుతాయి, డైజెస్ట్ సిస్టమ్ ఫ్రీ అవుతుంది, ఆస్తమా, దగ్గు, కఫం, జలుబు, ఈ సీజనల్ డిసీజులు అన్నీ తగ్గుతాయి. ఎక్స్ట్రాడినరీ అండి. టేస్ట్ కూడా, దీని టేస్ట్ని మనం వర్ణించలేం, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాకింగ్ గిరిజన.